ఓన్గా రెడీ చేసుకుంటే 100% సక్సెస్ అనేది ఉంటుంది. మనం బంద్ చేసుకునేయాలి. ఎందుకంటే పాపప్ వాటర్ ఫ్లోటింగ్ అయినప్పుడు వచ్చి బ్యాలెన్సింగ్ ఇట్లా నీటిలో ఇట్లా పోయి ఇట్లా మళ్ళీ స్టడీ అవుతుందన్నమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ ఫిషింగ్ స్టోర్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి మనము పాపప్ ఎలా కట్టుకోవాలి, పాపప్ కట్టుకోవడానికి ఏమేమి వాడాలి మొత్తం చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, దీన్ని స్టాపర్ అంటమాట. పాపప్ పైన వస్తుందన్నమాట. ఇది వచ్చి పాపప్ స్టాపర్. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వచ్చి పాపప్ బాల్స్ కావాలి. తర్వాత ఓ రింగ్స్ అంటమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఓ రింగ్స్ ఉండాలి. తర్వాత వచ్చి కర్వ్డ్ హుక్స్ మాట. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, స్టాపర్, పాపప్ బాల్, ఓ రింగ్, కర్వ్డ్ హుక్, లైటర్ ప్లస్ వచ్చి బైడల్ లైన్ వచ్చి 0.60 కానీ 70 కానీ ఉంటే బెస్ట్ మాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు పాపప్ రిగ్ ఎలా కట్టాలి మొత్తం చూపిస్తా. చూడండి స్టెప్ బై స్టెప్. స్కిప్ చేసి ఏ ముడి ఎలా వేస్తానని మీకు అర్థం కాదన్నమాట. సో కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, చూపిస్తా స్టెప్ బై స్టెప్ చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలామందికి అర్థం కానీ ఏమంటే ఫ్రెండ్స్, మనము ఎంత లైన్ కట్ చేసుకోవాలని తెలియదు అన్నమాట. వాళ్ళ కోసం చెప్తున్నాను. మామూలు లాంగ్ స్కేల్ వస్తుంది కదా ఫ్రెండ్స్, లాంగ్ స్కేల్ అంత లెంత్లో మనం కట్ చేసుకుంటే బెస్ట్ మాట. యాక్చువల్లీ ఒక పాపప్ రిగ్ ఉండాల్సింది 12 సెంటీమీటర్ మాత్రమే ఉండాలి, దాని మించి ఉండకూడదు. ఓకేనా, అది మీకు లాస్ట్లో నేను మెజర్మెంట్ అనేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చి లాంగ్ స్కేల్ ఉండేంత బెడ్ లైన్ కట్ చేసుకోవాలి. తర్వాత ముడి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనం ఎలాంటి ముడి వేస్తాం చూడండి, చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా హోల్డ్ చేసుకోవాలి. తర్వాత మామూలు ఊరి వేస్తాం కదా, ఆ ముడి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పాపప్ బాల్ తీసుకోవాలి. తర్వాత ఈ నీడిల్ అనేది ఫ్యాన్సీ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ నీడిల్ తీసుకోవాలి మాట. చూడండి స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. తర్వాత ఇలా బైడల్ లైన్ను ఇలా లోపల తీసుకోవాలి. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా తీసుకున్న తర్వాత వచ్చి మనము ఏదైతే స్టాపర్ ఉంటుందో ఆ స్టాపర్ వచ్చి పైన పెట్టుకోవాలి. పెట్టేసి లాగేసి లాక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇక్కడైతే లాక్ అయితే అయిపోయింది. తర్వాత ప్రాసెస్ ఏమంటే దీన్ని పట్టుకొని ఇలా లాగాలి అన్నమాట. లాగి టైట్గా లాగిన తర్వాత ఇది కట్ చేసుకునే లైటర్తో. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నేను బంద్ చేసేస్తాను. ఓకే, చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇక్కడ మోల్డెడ్ అయితే అయిపోయింది. తర్వాత ఓరింగ్ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఓరింగ్ ఎలా కట్టుకోవాలో చూపిస్తా చూడండి. ఓకేనా, ఇలా తీసుకోవాలన్నమాట. ఓరింగ్ ఇలా చివరి వరకు వేసుకునేసి తర్వాత ముడి చూడండి ఇలా వేసుకుని ఈ ముడి వచ్చి ఓరింగ్ పైన అంటే ఓరింగ్ కిందకి వరకు రావాలన్నమాట. చూడండి ఇలా రావాలన్నమాట. ఇది ఎక్కువ లెంత్లో అయితే ఉండకూడదు, దీన్ని అటాచ్మెంట్లోనే ఉండాలి. ఓరింగ్ మనం ఇప్పుడు నేను వేసిన ముడి దీనికి అటాచ్మెంట్లోనే ఉండాలన్నమాట. ఒకసారి మీకు డౌట్ ఉంటే మళ్ళీ రివైండ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది ఈ ముడి ఎలా అయినా అని. ఓకేనా, తర్వాత ఫ్రెండ్స్ చూడండి హుక్ తీసుకోవాలన్నమాట. కర్వ్డ్ హుక్ అయితే బెస్ట్ మాట. చిన్న హుక్కుల కన్నా ఓరింగ్ ఇది కర్వ్డ్ హుక్ మాట. చిన్న హుక్స్ వచ్చి ఈ టైప్లో ఉంటుంది, సో అవి ఫెయిల్యూర్ ఛాన్స్ ఎక్కువ మాట. సో కర్వ్డ్ హుక్ అయితే ఫెయిల్యూర్ ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. చూడండి దీన్ని ఎలా కట్టాలని చూపిస్తాను. ఇలా వేసుకోవాలి. ఓకేనా, తర్వాత ఇక్కడ మనకు ఒక రివర్స్ రాకుండా ఒక పళ్ళు ఉంటుంది కదా, ఆ పళ్ళు లెవెల్కి ఓరింగ్ పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇట్లా ఈ రింగ్ ఇక్కడ వరకు లెవెల్గా ఉండాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, సేమ్ ఈ పొజిషన్లో పెట్టి ఇక్కడ చూడండి. ఓకేనా, తర్వాత ముడి వేయాలి. చూడండి 1 2 3 4 5 6 7 8 వేసుకోవాలి. తర్వాత బైడల్ లైన్ ఇలా తీసుకున్నాను అనమాట. ఓకేనా, వీడికి రిగ్ 90% కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, 90% రిగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట వర్క్. ఓకేనా,
తర్వాత చాలామంది తెలియని విషయం ఏమంటే వెయిట్ ఎందుకు వాడతారు. వెయిట్ అంటే ఇక్కడ నుంచి చూపిస్తారు చూడండి. ఇది ఎందుకు వాడతాం అంటే ఒక్కోసారి హుక్ వచ్చి ఎక్కువ వెయిట్ వస్తుందన్నమాట. ఎక్కువ వెయిట్ వచ్చినప్పుడు తక్కువ వెయిట్ ఉండేది వేసుకోవాలి. ఎప్పుడైతే 2 రూపీస్ ఇది మామూలుగా వస్తాయి కదా చిన్న హుక్స్ ఇట్లా వచ్చినప్పుడు ఇవి లెంత్ వేసినా పర్వాలేదు. కానీ మనం వాడుతున్నది వచ్చి లావుది లెడ్ వచ్చి లావు లెడ్ అన్నమాట. సో మనం సింగిల్ వేసుకున్నా సరిపోతుంది మనకు. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఒకటి లేదు మనకు 2 అవసరం అవుతాయి అనుకుంటే 2 వేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇలా 2 వేసుకోవాలి. తర్వాత కరెక్ట్గా అందాజంగా మెజర్మెంట్ పెడుతున్నారు చూడండి. రిగ్ అయితే ఇంతే ఉండాలి అన్నమాట. చూస్తున్నారు కదా, రిగ్ అయితే ఇంతే సైజు ఉండాలి. సో ఇక్కడికి మనం హోల్డ్ చేసుకొని ఇలా ముడి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు రిగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పాపప్ రిగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ ఫినిషింగ్ అనేది రావాలి. మీకు కలర్ అనేది అవైలబుల్ ఉంటే దీనికి కలర్ వేసుకోవచ్చు అన్నమాట. కలర్ అయితే అన్నిటికీ అయితే అవసరం ఉండదు, డిజైన్ కోసం మాత్రమే కలర్ వేస్తారన్నమాట. ఇది పాపప్ రిగ్. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఓ రిగ్ అయితే కట్టి చూపించినాను. ఇంకా మీకోసము ఇంకో కలర్ కట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇలా వేసుకోవాలన్నమాట. ఓకేనా. తర్వాత ఇలా లాక్కోవాలి. తర్వాత బాల్ తీసుకోవాలి, పాపప్ బాల్. తర్వాత ఈ నీడిల్తో దీని లోపలికి తీసుకోవాలి. ఓకేనా. తర్వాత ఏదైతే స్టాపర్ వస్తుందో పాపప్ స్టాపర్ ఈ హోల్లో అప్లై చేసుకోవాలి, లైన్ మధ్యలో అన్నమాట. ఇది పెట్టి కింద లాగితే టైట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇంకా టైట్ చేయాలన్నమాట. ఓకే, ఇలా టైట్ అయిన తర్వాత వచ్చి ఇక్కడ మిగిలిన లేయర్ ఉంటుంది కదా, ముడి వేసింది, దాన్ని మనం బంద్ చేసుకునేయాలి. ఎందుకంటే పాపప్ ఓపెన్ కాదన్నమాట. తర్వాత ఇలా ప్రెస్ చేసేస్తే ఇది ఇక్కడ బర్న్ అయిపోయి ఉంటుంది. సో పాపప్ రిగ్ అనేది సపరేట్ కాదన్నమాట. ఓకేనా. తర్వాత ఓరింగ్ అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఓరింగ్ చూడండి, ఓరింగ్ చూస్తున్నారు కదా, ఇలాగా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత బాల్ చివరి వరకు వేసుకోవాలి, బాల్ కింద వరకు వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ముడి చూడండి, సింపుల్గా చూపిస్తారు చూడండి. ఈ ముడి అనేది ఈ రిగ్ కింద రావాలి. ఇక్కడ గ్యాప్ ఎక్కువ వదలకూడదు అన్నమాట మనము. చూస్తున్నారు కదా, ఇలా రావాలి. ఓకేనా. తర్వాత హుక్ వచ్చి చూడండి, ఇది కూడా కర్వ్డ్ హుక్ అన్నమాట. ఈ హుక్ని ఇలా తీసుకొని పాపప్ బాల్ ఎక్కడి వరకు పెట్టి కట్టాలంటే ఇక్కడ నీడిల్ కనబడుతుంది కదా, రివర్స్ నీడిల్, చేప నుండి ఓపెన్ కాకుండా ఉంటుంది కదా, ఇది చేప పడిన తర్వాత ఇది లాక్ అవుతుంది అన్నమాట మనకు. ఆ లాక్ వరకు ఈ పాపప్ బాల్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. అలా పెట్టుకొని తర్వాత లైన్ వచ్చి ఈ హుక్ హోల్లో తీసి ఓకేనా. చూస్తున్నారు కదా, తర్వాత ఇక్కడ టైట్గా చుట్టాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట.
తర్వాత ఇక్కడ నుండి తీసేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా టైట్గా లాగాలి. తర్వాత చూడండి వెయిట్ బ్యాలెన్సింగ్ ఉంటాయి కదా, ఇవి చిన్నవి కాబట్టి 2 వేసుకోవచ్చు అన్నమాట. ఇవి పెద్దదైతే ఒకటైతే సరిపోతుంది, చిన్నవి కాబట్టి నేను 2 వేసుకుంటున్నా. ఇది ఆల్మోస్ట్ ఛానల్ అయింది మనము రెడీ చేసుకొని, ఇవి ఇప్పుడైతే యూస్ అవుతున్నాయి. ఒకటి, రెండు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగైతే పెట్టుకోవాలి. తర్వాత లెంత్ వచ్చి మన ఫీడర్ నుండి దీనికి 12 సెంటీమీటర్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. నాకు ఇది కట్టి అలవాటు అయిపోయింది కాబట్టి అందాజ్ మెజర్మెంట్ మీద కట్టేస్తాను నేను. ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ ముడి ఏం చేయాలంటే ఈ రెండు ఇలా కలిపి ఇలాగా ఇలా గట్టిగా లాగేయాలి. తర్వాత మిగిలిందే లైన్ వచ్చి లైటర్తో కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు సెకండ్ పాపప్ రిగ్ అనేది కంప్లీట్ అయింది. ఇది ఎందుకంటే వాటర్లో పడిన తర్వాత అల్ల కానీ చేప కానీ వచ్చినప్పుడు వచ్చి స్లోప్ అయ్యి పైకి లేయడానికి ఈ వెయిట్ బ్యాలెన్స్ అనేది ఉంటుందన్నమాట. బ్యాలెన్సింగ్ చాలా ముఖ్యం పాపప్ రిగ్కి. సో మధ్యలో ఒక ముడి అయితే వేస్తున్నాను చూడండి. బ్యాలెన్సింగ్ గట్టిగా ఉంటుందన్నమాట. పాపప్ రిగ్ బ్యాలెన్స్ లేకపోతే ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతుంది. సో బ్యాలెన్సింగ్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే రెడ్ మీ ముందర కట్ట, ఇది కూడా కట్ట, ఇంకో కలర్ కూడా మీకోసం కట్టి చూపిస్తా చూడండి. ఓకేనా, ఈ గ్రీన్ కలర్ అనేది కట్టి చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తుండండి. అందరూ కొత్తగా ఉన్న మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి. ఓకేనా, చూడండి వీడియో కంటిన్యూ అవుతుంది. ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫస్ట్ జారు ముడి అంటారు, కొందరు ఉరి ముడి అంటారు, వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ నీళ్ళ సహాయంతో ఇలాగా లైన్ అనేది ఎక్కించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన ఫస్ట్ వీడియో పాపప్ రిగ్కి సంబంధించి. తర్వాత స్టాపర్ చూడండి, మార్కెట్లో అవైలబుల్ ఉండేటివి ఎట్లంటే ఫ్రెండ్స్ ఓరింగ్ కూడా ఉండదు అన్నమాట దానికి. అవి మ్యాక్సిమం యూజ్ అవుతాయి కానీ పర్ఫెక్ట్గా అయితే యూజ్ కావు. మనమే ఓన్గా రెడీ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఈ స్టాపర్ దగ్గర టైట్గా ఉండాలి. లైను టైట్ చేసిన తర్వాత ఇట్లా లాగి దీన్ని ఒక చేత్తో పట్టుకొని ఇంకో లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ని లైట్గా బంద్ చేసి అదిమేయాలన్నమాట. అప్పుడు లైన్ అనేది లాక్ అయిపోతుంది ఇక్కడ. ఓకేనా, తర్వాత చూడండి నెక్స్ట్ స్టెప్ ఓరింగ్. ఓరింగ్ దగ్గర నాకు తెలిసి మీకు కన్ఫ్యూజ్ ఉండొచ్చు. సో ఒకటికి రెండు మీకు మూడు పాపప్ రిగ్స్ కట్టి చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు చూడండి ఈ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్లోనే మనము ఒక ముడి అనేది వేయాల. ఈ ముడిని వచ్చి ఈ ఓరింగ్ కింద దాన్ని తీసుకోవాలి. ఓకేనా, చూడండి ఇప్పుడు నేను తీస్తున్నా. ఓకే, తర్వాత ఫ్రెండ్స్ ఈ హుక్ని తీసుకొని ఈ ఓరింగ్లో పెట్టి తీయాలన్నమాట. తీసి సైజ్ చూసుకోవాలి ఎంత లెంత్లో కట్టాలి అని. దీని కిందది వచ్చి మనకు కరెక్ట్గా ఓరింగ్ ఇక్కడ టచ్ అవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, ఒకటే మెజర్మెంట్ ఉంటుంది. ఈ మెజర్మెంట్లో మనము టైట్గా దీన్ని 8 కౌంట్ చేసుకోండి, 7 or 8. కొందరు బెడ్ లెంత్ తక్కువ లెంత్లో కట్ చేసుకుంటే 7 సరిపోతుంది, కానీ మినిమం ఉండాల్సిన 8. 3, 4, 5, 6, 7, 8. ఓకేనా,
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ వచ్చి వెయిట్. యాక్చువల్లీ ఫ్రెండ్స్ మేమైతే రేపు కట్లాకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అందుకని పాపప్ బ్రిక్స్ వచ్చి ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాను, బాగుండాలి, స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి. అక్కడ పెద్ద పెద్ద కట్లాలు అయితే ఉన్నాయట. సో ఆ పెద్ద కట్లాల కోసమని మేమే సొంతంగా హ్యాండ్ మేడ్ రెడీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, రేపైతే షికారుకి బయలుదేరేది ఉంది కాబట్టి ఇంకా పాపప్ బ్రిక్స్ రెడీమేడ్ వాడేది కొంచెం రిస్కీ ఉంది. చాలా ఫిషెస్ మిస్ అవుతున్నాయి రెడీమేడ్ పాపప్స్కి. సో మనము ఓన్గా రెడీ చేసుకుంటే 100% సక్సెస్ అనేది ఉంటుంది. మీకు సక్సెస్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా, చూస్తున్నారు కదా. ఇప్పుడు బ్యాలెన్సింగ్ చూసుకొని ఇట్లా 2 ఉండాలన్నమాట. తర్వాత లెంత్ ఓకే ఫ్రెండ్స్, ఇలా ముడి వేసుకోవాలన్నమాట. తర్వాత మిగిలిన దారాన్ని మనము లైటర్తో, అంటే లైటర్ అయితేనే పర్ఫెక్ట్ మాట. ఎందుకంటే మనం వాడుతున్న 0.70, దానికి కత్తిరితో కూడా తెగదు. సో లైటర్ ఈజ్ బెస్ట్ చాయిస్. తర్వాత మధ్యలోకి ఒక ముడి. ఈ ముడి వేయడం వల్ల ఏమంటే బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా, ముడి లేకుండా కూడా వేసుకోవచ్చు, కానీ దానికి ప్రాసెస్ వేరే మాట. దీనికి నెయిల్ పాలిష్ కలర్ వేసిన తర్వాత ఇది ఒకవైపు ఉండిపోతాయి, వెయిట్ అప్ అండ్ డౌన్ కావు. మనం అప్ అండ్ డౌన్ అయ్యేటట్లు పెట్టుకుంటాం. దేనికంటే వాటర్ ఫ్లోటింగ్ అయినప్పుడు వచ్చి బ్యాలెన్సింగ్ ఇట్లా నీటిలో ఇట్లా పోయి ఇట్లా మళ్ళీ స్టడీ అవుతుందన్నమాట. ఈ ఫ్లోటింగ్ కోసం అని చెప్పి మనం వెయిట్ బ్యాలెన్సింగ్ అనేది పెట్టినాము. చూడండి, ఇప్పుడైతే మీకు 3 కట్టి చూపిస్తున్నా. 3 కట్టాను చూడండి. సో మనం పాపప్ బ్రిక్ ఇలా అయితే రెడీ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అన్నీ మన ఏపీ ఫిషింగ్ స్టోర్ యూట్యూబ్ ఛానల్ అయితే వస్తుంది, చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయొచ్చు. ఇంకా మనమైతే ఈ పాపప్ బ్రిక్స్ అనేది ఈరోజు రెడీ చేసుకొని రేపైతే కట్ల షికారుకి అయితే వెళ్తున్నాం. 100% సక్సెస్ అవుతుంది. బయట కూడా మేమే రెడీ చేస్తున్నామన్నమాట. రేపు ఫ్రెష్గా బయట కూడా రెడీ చేసి షికారుకి అయితే బయలుదేరుతున్నాం. షికారు అయిన తర్వాత ఈ పాపప్ సక్సెస్ వీడియో మీకు పెట్టి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీకు పాపప్ బ్రిక్స్ కట్టుకునే ఓపిక లేకపోతే కాంటాక్ట్ అవ్వండి. పై స్క్రీన్ మీద ఉండే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మనకు షాప్ ఉంది కాబట్టి పాపప్ బ్రిక్స్ మొత్తం అవైలబుల్ ఉంటాయన్నమాట. నాట్ ఫర్ ఓన్లీ పాపప్ బ్రిక్స్, అన్ని రకాల చేపలు పెట్టేయడానికి మొత్తం సామాగ్రి మొత్తం మన షాప్లో అవైలబుల్ ఉంటుంది. ఓకేనా, ఒక కొరమీన్ కాదు, కట్లాని కాదు, మొత్తం మెటీరియల్ మన షాప్లోనే ఉంటుందన్నమాట. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉండే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.